రేపు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. 8వసారి వరుసగా బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఒక రికార్డ్ ని క్రియేట్ చేయబోతున్నారు. అయితే బడ్జెట్ పైన చాలా పెద్ద మొత్తంలో సామాన్యులు చాలా తీవ్రమైన ఆశలు పెట్టుకున్నారు. ఈసారైనా కనీసం వేతన జీవులకి కొంత ట్యాక్స్ రిలాక్సేషన్ దొరుకుతుందనే ఒక ఆశ అయితే నెలకొంది. అయితే నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన కొంత ఆసక్తి నెలకొంది. బడ్జెట్లో పేద మధ్యతరగతి మహిళలకి పెద్దపీట వేసే ఛాన్స్ కనబడుతోంది. బడ్జెట్లో పేదల మధ్యతరగతి పైన మహాలక్ష్మి కటాక్షం కురిపించబోతుందంటూ ప్రధాని మోదీ కామెంట్స్ చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ కోసం పెద్ద మొత్తంలో వేతన జీవులు ఆశపడుతున్నారు. అయితే మహిళల కోసం ప్రత్యేకంగా పథకాలు ప్రకటించే అవకాశం కూడా ఉంది. పేదల కోసం కొత్త పథకాలను ఆవిష్కరించబోయే అవకాశం కూడా కనబడుతోంది. ఒకసారి ఈ విషయం నేను చెప్పడం కాదు, ప్రధాని మోదీయే పేద ప్రజలపైన మహాలక్ష్మి కటాక్షం కురిపించబోతున్నట్టు మాట్లాడుకొచ్చారు ఆయన. ప్రధాని ఏం మాట్లాడారో చూద్దాం. बजट सत्र के प्रारंभ में मैं समृद्धि की देवी मां लक्ष्मी को प्रणाम करता हूं। और ऐसे अवसर पर सदियों से हमारे यहां मां लक्ष्मी का पुण्य स्मरण किया जाता है। सिद्धि बुद्धि प्रदे देवी, सिद्धि बुद्धि प्रदे देवी, भुक्ति मुक्ति प्रदायिनी, भुक्ति मुक्ति प्रदायिनी, मंत्र मूर्ते सदा देवी, मंत्र मूर्ते सदा देवी, महालक्ष्मी नमोस्तुते, महालक्ष्मी नमोस्तुते। मां लक्ष्मी हमें सिद्धि और विवेक देती है, समृद्धि और कल्याण भी देती है। मैं मां लक्ष्मी से प्रार्थना करता हूं कि देश के हर गरीब एवं मध्यम वर्ग समुदाय पर मां लक्ष्मी की विशेष कृपा रहे। बजट ఈ బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ముందు ఆ మహాలక్ష్మి స్తోత్రాన్ని నేను స్మరించుకోవాలనుకుంటున్నానని చెప్పి మహాలక్ష్మి స్తోత్రాన్ని స్మరించుకుంటూ మహాలక్ష్మి కృపా కటాక్షం మీ పైన ఉండేలా చూసుకుంటామని చెప్పి మోదీ మాట్లాడుకొచ్చారు. ఎస్, ఒకసారి రేపు బడ్జెట్ ఎలా ఉండబోతోంది ఏంటి అనేది కొంత డీటెయిల్డ్ అనాలిసిస్ మనం చేసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా ప్రొఫెసర్ శేషు గారు జాయిన్ అవుతున్నారు లైవ్లో. ఎస్ శేషు గారు, ఎలా చూడాలి రేపు ఎలా ఉండబోతోంది బడ్జెట్ పైన చాలా ఆసక్తి నెలకొంది. గతంలో కూడా బడ్జెట్ పైన చాలా ఆసక్తి నెలకొన్నప్పటికీ అనుకున్న స్థాయిలో లక్ష్యాన్ని మాత్రం అంటే ప్రజల ఆశలు మాత్రం ఫలించలేకపోయాయి. రేపటి బడ్జెట్ పైన ప్రజలు ఎటువంటి ఆశలు పెట్టుకోవచ్చు, ఏమైనా డీటెయిల్డ్గా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చా దీని విషయం పైన? ఖచ్చితంగా అండి. బడ్జెట్ రేపు ఎలా ఉండబోతుంది అనేటటువంటి ఒక ఉత్సుకత అయితే ప్రజల్లో చాలా స్పష్టంగా కనపడుతుంది. మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్నటువంటి రెండవ పూర్తి స్థాయి బడ్జెట్ పైన భారీ అంచనాలే ఉన్నాయి. అయితే గత బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అదేంటి అంటే ఈ బడ్జెట్ వికసిత భారత్ లక్ష్యానికి రోడ్ మ్యాప్ లాంటిది అని చెప్తూ నిరుద్యోగితను నిర్మూలించడానికి నైపుణ్యాల వృద్ధికి ప్రాధాన్యత ఇస్తాము, 9 అంశాలకు ప్రాధాన్యత ఇస్తామని అప్పుడు బడ్జెట్ ప్రవేశపెడుతూ 4 వర్గాల పైన గత బడ్జెట్ కేంద్రీకరణ చేసినట్లుగా మనకు కనపడింది. ఒకటి పేదలు, మా రైతులు, స్త్రీలు, యువత, ఈ 4 వర్గాల పైన ఫోకస్ పెట్టినట్లుగా మనం చూసాము. బడ్జెట్ లో 4 వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనకు కనపడింది. అయితే ఈసారి ఇప్పుడు మీరు ప్లే చేసిన విధంగానే ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ మహాలక్ష్మి నమోస్తుతి అనేటటువంటి మంత్రాన్ని జపిస్తున్నటువంటి సందర్భంలో తను చెప్తున్నటువంటిది ఏంటి అంటే రేపు ప్రవేశపెట్టబోయేటటువంటి బడ్జెట్ లో పేదలకి ప్రాధాన్యత దొరుకుతుంది, మరి ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు కూడా మేము ప్రాధాన్యత ఇవ్వబోతున్నాము, మహాలక్ష్మి కటాక్షం ఈ 2 వర్గాల పైన ఉండబోతుంది అనేటటువంటి ఒక సంకేతాలు అయితే ఇచ్చారు ఖచ్చితంగా. అయితే ఈసారి బడ్జెట్ పైన మనకున్నటువంటి అంచనాలు ఏంటి అని అంటే
గతంలో 4 వర్గాలపైన దృష్టి పెడితే ఈసారి మరి ముఖ్యంగా దేశంలో 39% ఉన్నటువంటి మధ్యతరగతి వర్గాలపైన కూడా ఫోకస్ పెట్టేటట్లుగా దృష్టి పెట్టేటట్లుగా మనకి కనపడుతుంది. కాబట్టి మధ్యతరగతి వర్గాలను టార్గెట్ చేసుకునే విధంగా ఈ బడ్జెట్ ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు రైతులు ఉంటారు. ట్యాక్స్ రిలాక్సేషన్ ఎలా ఉండబోతోంది? వేతన జీవులు పెద్ద మొత్తంలో ట్యాక్స్ రిలాక్సేషన్ పైన ఆధారపడి ఉన్నారు. సో ట్యాక్స్ ప్రతిదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో రేపు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ ఏంటంటే మనం సంపాదించే జీతం కంటే మన నుంచి ట్యాక్స్ రూపంలో కేంద్ర ప్రభుత్వం దోచుకునేదే ఎక్కువగా ఉందనేది కొన్ని లెక్కలతో సహా కొన్ని మీమ్స్ క్రియేట్ అవుతున్నాయి. సో ట్యాక్స్ రిలాక్సేషన్ పై ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ తో ఉండొచ్చు? ఖచ్చితంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు వేతన జీవులు తర్వాత వ్యాపార వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ట్యాక్స్ లో ఇచ్చేటటువంటి రాయితీలు ఏంటి, మినహాయింపులు ఏంటి అనేటటువంటి దానిపైన ఆశగా ఎదురు చూడటం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి అంశమే. కాబట్టి వేతన జీవులు ముఖ్యంగా ఏం కోరుకుంటున్నారు అంటే గత బడ్జెట్ లో ఆదాయ పన్ను పరిమితి 3 లక్షల రూపాయలకు పరిమితం చేశారు. దాన్ని ఈసారి 5 లక్షల రూపాయలకు పరిమితం చేస్తారు అనేటటువంటి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి నేపథ్యము. తర్వాత ఈ ట్యాక్స్ స్లాబ్ సిస్టమ్స్ ఉన్నాయి. స్లాబ్ సిస్టమ్స్ ఏంటి అని అంటే గతంలో వార్షిక ఆదాయం 9 లక్షల రూపాయలు ఉంటే 10% పన్ను ఉండేది. కానీ లాస్ట్ బడ్జెట్ లో 10 లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉంటే 10% పన్ను అనేటటువంటిది ఒక స్లాబ్ తీసుకొచ్చారు. తర్వాత 15 లక్షల రూపాయలకు వార్షిక ఆదాయం పెరిగితే 30% పన్ను అనేటటువంటి ఒక స్లాబ్ తీసుకొచ్చారు. ఆ బిజినెస్ వర్గాలు ఏం కోరుకుంటున్నాయంటే ఈ 15 లక్షల రూపాయల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉంటే 30% పన్ను తగ్గించాలని కోరుకుంటున్నారు. వేతన జీవులు ఏం కోరుకుంటున్నారు అని అంటే ఆదాయ పన్ను పరిమితిని 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు లేదా 7 లక్షల రూపాయలకు పెంచితే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంటే, మరొక పక్క జిఎస్టీ రూపంలో కేంద్ర ప్రభుత్వము అన్ని వస్తువులపైన పెద్ద ఎత్తున పన్ను వేసి దరిదాపు నవంబర్ నెలకే 1.86 లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఆదాయంగా తీసుకుంది జిఎస్టీ రూపంలో. కాబట్టి జిఎస్టీ రూపంలో కొంత మినహాయింపులు ఉంటే బాగుంటుంది అనేటటువంటి ఆకాంక్ష కూడా వెలుగుచుతున్నారు. కాబట్టి తర్వాత స్టాండర్డ్ డిడక్షన్ గత బడ్జెట్ లో 50,000 రూపాయల నుంచి 75,000 రూపాయలకు పెంచితే ఈసారి 1,00,000 రూపాయలకు పెంచుతారని ఆశిస్తున్నారు. అదేవిధంగా ఏటీసీలో ఆదాయం ఎవరైతే ఈ ఆదాయ పన్ను పరిమితిలోకి వస్తున్నారో ఏటీసీ ద్వారా వచ్చేటటువంటి మినహాయింపులు రాయితీలు కొత్త పన్ను విధానంలో కూడా తీసుకొస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నారు. గత బడ్జెట్ ఇంకొక చర్చ ఏంటంటే ఈ మధ్య కాలంలో భార్యాభర్తల ఆదాయాన్ని ఉద్దేశించి కూడా ఇద్దరికి కలగలిపి అంటే ఇండివిజువల్ కాకుండా ఇద్దరికి కలిపి ఒక ట్యాక్స్ ఏదో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ లో ఇద్దరికి కలిపి ఒకటే నిర్ధారించబోతున్నారని ఒక చర్చ కూడా ఉంది. అది ఇంప్లిమెంట్ అవుతుందా? ఎలా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది? లేదండి, ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి పన్ను వ్యవస్థనే మార్చాల్సి ఉంటుంది. అలాంటి ఒక పన్ను ప్రతిపాదన వచ్చినప్పుడు ఇవాళ మనం ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్సే ఉంటుంది తప్ప కలెక్టివ్ ట్యాక్స్ పేయర్స్, కుటుంబం, ఫ్యామిలీ హోల్డింగ్ అట్లాంటిది ఏమీ లేదండి. అక్కడ అట్లాంటిది ఒక ప్రతిపాదన ఆలోచన చేసినటువంటి సందర్భం మాత్రమే తప్ప అవి ప్రతిపాదనల రూపంలోనే ఉన్నాయి తప్ప అది వాస్తవికంగా వచ్చేటటువంటి అవకాశం లేదు. కానీ మొత్తానికైతే ట్యాక్స్ సిస్టమ్ లో మరింత రాయితీలు మినహాయింపులు కావాలని అటు వేతన జీవులు ఇటు వ్యాపార వర్గాలు కోరుకుంటున్నటువంటి మాట వాస్తవం. కాబట్టి ఏ విధమైనటువంటి ట్యాక్స్ మినహాయింపులు ఇవ్వబోతున్నారు బడ్జెట్ లో అనేది చాలా కీలకంగా మారబోతున్నటువంటి అంశాన్ని మనం చూడాలా. ఇది వేతన జీవులు. అయితే రైతులు కోరుకుంటుంది ఏంటి అని అంటే రైతులు ఈ దేశంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని. ఆ విషయం పైన బడ్జెట్ లో ఏమైనా వస్తుందా అనేటటువంటిది ఒకటైతే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా ఇప్పుడు ఇస్తున్నటువంటి 6,000 రూపాయల పెట్టుబడి సహాయాన్ని 10,000 రూపాయలకు పెంచితే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయం రైతుల నుండి వ్యక్తమవుతుంటే, పేదల నుండి వ్యక్తమవుతుంది ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఇచ్చేటటువంటి ఇళ్లని డైరెక్ట్ గా పేదలకు ఇస్తే బాగుంటుంది అనేటటువంటి ఒకటైతే, రెండోది ఉపాధి హామీ పథకం లాంటి ఒక కీలకమైనటువంటి పథకంలో పని దినాలు 100 రోజుల నుంచి పని దినాలు 200 రోజులకు పెంచాలి, వేతనాన్ని 400 రూపాయలు కనీస వేతనాన్ని ఇవ్వాలనేటటువంటి ఒక ఆకాంక్ష పేద ప్రజల నుంచి ఉపాధి హామీ పథకం ద్వారా ఈ బడ్జెట్ లో వస్తుందని ఆశిస్తున్నారు. మహిళలైతే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఏదైనా కీలకంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఈ మధ్య కాలంలో ఉమెన్ ఎంపవర్మెంట్ అంటూ ప్రత్యేకంగా అటు కేంద్ర మంత్రులు కానీ ప్రధాని కానీ మాట్లాడుతున్నారు. సో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కొత్తగా ఏదైనా పథకాలు ప్రవేశపెట్టే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? లాస్ట్ బడ్జెట్ లో గత బడ్జెట్ లో మహిళలకు పెద్దపీట వేశారండి. మహిళల సంక్షేమానికి కానీ, మహిళల ఎంపవర్మెంట్ కానీ, మహిళల అభివృద్ధికి కానీ, మహిళల ఎంటర్ప్రిన్యూర్షిప్ కానీ పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చినటువంటి క్రమంలో వాళ్ళు తీసుకున్నటువంటి టార్గెట్ ఏంటి అంటే లక్పతి దీది అనేటటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చి దాని ద్వారా
దేశంలో 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేయాలనేటటువంటి ఒక టార్గెట్ పెట్టుకున్నారనేటటువంటి విషయాన్ని గమనించాలి. అయితే ఈసారి స్వయం సహాయక బృందాలకు ఏమైనా మరింత ప్రయోజనం కలిగించేటటువంటి హామీలు ఉంటాయా, లేకపోతే మహిళలకు ఏమైనా కొత్త లక్పతి దీదీ ద్వారా ఇంకేమైనటువంటి రాయితీలు హామీలు ఇవ్వబోతున్నారనేటటువంటి విషయాన్ని అయితే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మహిళలకు కూడా ఈ బడ్జెట్ లో పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నట్లుగా కనపడుతుంది. రెండోది యువత. మీరు చూడండి, ఇవాళ దేశంలో అతి పెద్ద ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అని అంటే నిరుద్యోగం అనేది పెరుగుతుంది. 7% నుంచి 9.2% ఈ దేశంలో నిరుద్యోగిత పెరిగింది అని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో గత బడ్జెట్ లో నిరుద్యోగ నిర్మూలనకి, నైపుణ్యాల అభివృద్ధికి ఏ విధమైనటువంటి నిరుద్యోగ నిర్మూలనకు 3 కొత్త పథకాలు తీసుకొచ్చారు. ఆ 3 కొత్త పథకాలు మీరు ఈ సంవత్సర కాలంలో గ్రౌండ్ రియాలిటీలో ఎక్కడా సక్సెస్ అయినట్లుగా కనపట్లేదు మనకి. కాబట్టి నైపుణ్యాల పెంపుకు 2 పథకాలు తీసుకొచ్చారు. కాబట్టి ఈ విషయంలో పునరాలోచన చేసి మరింత మెరుగైనటువంటి పథకాలు తీసుకొస్తారా, లేకపోతే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపించడానికి ఉపాధి హామీ లాంటి ఒక కాంప్రహెన్సివ్ లాంటి ఒక ప్రోగ్రామ్స్, ఒక స్వయం సహాయక పథకాలను ఏమన్నా తీసుకొస్తారా అనేటటువంటి విషయాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే రోజువారీ జీవితంలో మనం పెట్టేటటువంటి ఖర్చులు పెద్ద ఎత్తున పెరిగిపోతున్నటువంటి క్రమంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రతిపాదనలు ఏంటి అనేటటువంటి విషయం కూడా కీలకంగా మారబోతుంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ట్రెడిషనల్ వెపన్స్ అయినటువంటి ద్రవ్యలోటు లాంటి అంశాలనే మళ్ళీ ప్రాధాన్యతగా తీసుకుంటారా, లేకపోతే ఇంకేదైనా కీలకమైనటువంటి ప్రకటనలు చేసి ఉపశమనం కలిగించే విధంగా ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించేటటువంటి చర్యలు ఏమన్నా చేపడతారా అనేటటువంటి ఒక అంశాన్ని అయితే ఎదురు చూస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఈసారి అయితే బడ్జెట్ పైన ప్రజలకి పెద్ద ఎత్తున ఆశలే ఉన్నాయి, పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని గమనించాలి. రైట్ శేషు గారు, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్డ్ అనాలిసిస్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ RTV. సో మొత్తం మీద ఇది మహిళలకు సంబంధించి బడ్జెట్ ఎలా ఉండబోతోంది, వారికి ఏమైనా కొత్త పథకాలు ఆవిష్కరిస్తారా, యూత్ ఎంప్లాయ్మెంట్ కోసం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది రేపు బడ్జెట్లో, యూనియన్ బడ్జెట్లో వేతన జీవుల కోసం ఏదైనా ఆశాజనకంగా వాళ్ళ ట్యాక్స్ రిలాక్సేషన్ ఉండబోతుందా, చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. రేపు బడ్జెట్ పైన చాలా తీవ్ర ఆసక్తి నెలకొంది. మరి చూద్దాం రేపు బడ్జెట్ పైన ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, బడ్జెట్లో ఎటువంటి కీలక అంశాలు పొందుపరచబోతున్నారు, వస్తువుల విషయంలో ఏదైనా జీఎస్టీ తగ్గిస్తారా, ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టే ప్రతిసారి కూడా సామాన్య మధ్య జీవితాలను ఉద్దేశించి చాలా ఆశలు పెట్టుకుంటారు. కానీ ఆ ఆశలు కొన్ని సందర్భాల్లో ఫలిస్తూ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో గుండె బద్దలైపోయేలా కొన్ని వార్తలు కూడా వినాల్సి వస్తుంది. రేపు బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించి ఒకసారి మళ్ళీ మోదీ మాట్లాడిన మాటలు మీకు వినిపిస్తే ఎందుకు మోడీ మాట్లాడారంటే లక్ష్మీ కటాక్షం మీ పైన ఉండే విధంగా ఈ బడ్జెట్ రాబోతున్నట్టుగా మాట్లాడుకొచ్చారైనా పేద మధ్యతరగతులకి ప్రజలకి లక్ష్మీ కటాక్షం అంటూ మాట్లాడుకొచ్చిన నేపథ్యంలో కొంత ఆసక్తి అయితే రేపుతోంది. ఒకసారి ప్రధాని మోదీ ఏం మాట్లాడారో చూద్దాం. बजट सत्र के प्रारंभ में मैं समृद्धि की देवी मां लक्ष्मी को प्रणाम करता हूं. और ऐसे अवसर पर सदियों से हमारे यहां मां लक्ष्मी का पुण्य स्मरण किया जाता है. सिद्धि बुद्धि प्रदे देवी, सिद्धि बुद्धि प्रदे देवी, भुक्ति मुक्ति प्रदायिनी, भुक्ति मुक्ति प्रदायिनी, मंत्र मूर्ते सदा देवी, मंत्र मूर्ते सदा देवी, महालक्ष्मी नमोस्तुते, महालक्ष्मी नमोस्तुते. मां लक्ष्मी हमें सिद्धि और विवेक देती है, समृद्धि और कल्याण भी देती है. मैं मां लक्ष्मी से प्रार्थना करता हूं कि देश के हर गरीब एवं मध्यम वर्ग समुदाय पर
मां लक्ष्मी की विशेष कृपा रहे। At KLH Global Business School, we turn the students of today into the leaders of tomorrow. KLH Global Business School.